హాయ్ అందరికి, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మస్తున్నాం. సో ఇప్పుడే పూజ అయిపోయింది. ఇది మా 4th వీక్. ఇంకా 4 వీక్స్ ఉంది. 8 వీక్స్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో అయితే స్పెషల్‌గా యూకేలో ఉన్న వాళ్ళ కోసం. నాకైతే కొంతమంది మెసేజ్ చేస్తుర్రు. యూకేలో చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ అన్నీ దొరుకుతాయా లేవా అన్న డౌట్‌తోని ఆగిపోతున్నాం. ఇంతకు ముందే చేసుకుందాం అనుకున్నా గానీ మళ్ళీ అన్నీ దొరుకుతాయో లేవో, షిఫ్ట్స్ ఎట్లా, అసలు ప్రాసెస్ ఎట్లా అని నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. సో చెయ్యని వాళ్ళు, ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి యూజ్ అవుతుంది, అందరికి యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నా. ఫస్ట్ మనకి ఏమేం కావాలి, అవి ఏ ఏ స్టోర్లో ఏడ దొరుకుతాయి అనేసి నేను చెప్తా. ఫస్ట్ అయితే మనకి తులసాకులు అయితే సెయిన్స్బరీలో దొరుకుతాయి. నేను ఇక్కడ సైడ్ కి యాడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. అంటే నేనేవి తీసుకుంటున్నాను. మనకి తులసాకులు అయితే సేమ్ ఇండియాలో లాగా ఉంటాయి, కొంచెం పెద్దగానే ఉంటాయి. కానీ స్మెల్ కొంచెం అన్ని సేమ్ అట్లనే ఉంటది. సో నేనైతే ఇవి యూజ్ చేస్తున్నా తులసాకులు. మాల వేయలేకపోయినా, అంటే నాకు మాల అల్ల రాదు. ఫస్ట్ డే సూదితో కూర్చున్న అదంతా మంచి రాలేదు. సో ఇంకా డైరెక్ట్ పూజ చేసేటప్పుడు ఆడ స్వామి పటం దగ్గర వేస్తున్నా తులసాకులు. తర్వాత ఫ్లవర్స్ అయితే బొకేసే దొరుకుతాయి కదా మనకి విడిపూలు అయితే దొరికాయి. బొకేస్ ఒక 2 తీసుకొని నార్మల్ గా పూజ చేసేటప్పుడు ఒకటి, ఇంకా మాలకి ఒకటి అట్లా అవుతుంది. తర్వాత ముడుపు కోసం ఒక వైట్ క్లాత్ కావాలి కదా. వైట్ క్లాత్ అయితే నా దగ్గర అయితే ఇండియా నుంచి తెప్పించుకున్నదే ఉండే. మీకు ఇక్కడ నార్మల్ గా స్టోర్స్ లా కూడా దొరుకుతుండొచ్చు. 7 లవంగాలు, 7 ఇలాచీలు, ఖర్జూరాలు, ఇంకా కొంత మనీ, మళ్ళీ కర్పూరం, పసుపు, కుంకుమ, ఇంకా జువ్వాది అని ఒకటి ఉంటది. అదైతే నేను దొరకదేమో అనుకున్నా, కానీ ఇక్కడ నేనైతే లూటన్లు ఉంటా. ఇక్కడ ఫ్యామిలీ చాయిస్ లో అయితే దొరికింది. ఎవరైనా లూటన్లు ఉన్న వాళ్ళు వీడియో చూస్తుంటే మనకు మాక్సిమం ఫ్యామిలీ చాయిస్ లో బవిన్స్ లో అన్ని దొరుకుతాయి పూజ సామాను. వైట్ క్లాత్ అయితే ఇది టెముల్ ఆర్డర్ పెట్టిన. ఒకవేళ మీరు ముందే ప్లాన్ చేసుకుంటే టెములో కొంచెం ముందు ఆర్డర్ పెట్టుకోండి, వైట్ క్లాత్ దొరికేస్తుంది. దానికైతే కొంచెం ఇంటి దగ్గర మన టవల్స్ ఉంటాయి కదా, అది యూజ్ చేసిన. నేను ఇండియా నుంచే తెప్పించుకున్నా. ఇంకా ఫ్రూట్స్ అయితే నార్మల్ గా మనకు తక్కువ లీడిల్, సెయిన్స్బరీ వీటిలోనే దొరుకుతాయి. ఇంకా ఈ దీపాలు నేను ఇండియా నుంచే తెప్పించుకున్నా. స్పెషల్ గా ఫస్ట్ స్వామివారి పటం, ఆ పటం అయితే అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నా. నేను ఇక్కడ మీకు నేను ఏది తీసుకున్నాను అది యాడ్ చేయడానికి ట్రై చేస్తా. కింద లింక్ కూడా ఇస్తా. ఒకవేళ మీకు కావాలంటే అది కొనండి, లేకపోతే మీకు ఇంకా వేరేవేమైనా నచ్చితే అవి కొనుక్కోండి. ఇంకా అగరబత్తీలు, ఇవన్నీ మనకి దొరుకుతాయి ఇక్కడ స్టోర్లోనే. ఇదేంది జాకెట్ పీస్, ఇది ఇండియా నుంచే తెప్పించుకున్నా. నేను ఇండియా నుంచి నేను పెళ్ళైనప్పుడు అప్పుడే తెచ్చుకున్నా కొన్ని పూజ సామాను. ఇంకో ఇది అగరబత్తీలు పెట్టేది, దీపాలు, అవన్నీ కొన్ని ఇండియా నుంచే తెచ్చుకున్నా. నార్మల్ గా అయితే లూటన్ ఉంటే ఫ్యామిలీ చాయిస్ లో దొరుకుతుంది. లండన్ ఉంటే ఈ స్టామ్, సౌత్ అలా ఆడైతే మన ఇండియన్ స్టోర్స్ బాగానే ఉంటాయి కదా, మాక్సిమం దొరుకుతుండొచ్చు అని అనుకుంటున్నా. ఒకవేళ దొరకకపోతే ఇండియా నుంచి తెప్పించుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంటే. ఇంకా ఇది ఇండియా నుంచే తెప్పించుకున్నా. ఇది ఇండియా నుంచే నార్మల్ ఇండియన్ స్టోర్లో అయితే దొరుకుతాయి. ఇంకా తమలపాకులు అయితే మాక్సిమం దొరుకుతాయని అనుకుంటున్నా. లూటన్లోనే ఫ్యామిలీ చాయిస్ లో కాకుండా ఫ్యామిలీ చాయిస్ లో బవిన్స్ లో రెండిట్లలో ఉంటాయి. నేనైతే ప్రతిసారి బవిన్స్ నుంచే తెచ్చుకుంటున్నా. ఒక 3 ప్యాకెట్స్ అయితే ఇక్కడ కలశం కింద పెట్టడానికి, మళ్ళీ ఇంకా మనం తాంబూలం కూడా ఇస్తాం కదా, వాటికి కూడా సరిపోతున్నాయి. ఈ పిండి దీపాలకి బియ్యం పిండి, బెల్లం, పాలు, ఆవు పాలేమో సెయిన్స్బరీలో తీసుకుంటున్నా. కౌ మిల్క్ అని ఉంటుంది, నేను ఇక్కడ యాడ్ చేస్తా. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వేరేది తీసుకోండి. ఈ పిండి దీపాలలో వేయడానికి ఆవు నెయ్యి కావాలి కాబట్టి, ఆవు నెయ్యి అయితే నాకైతే లూటన్లో బవిన్స్లో దొరికింది. సో ఇవి రెండు నాకు బవిన్స్లోనే దొరికినాయి. లూటన్లు ఉన్న వాళ్ళకి, మేబీ లండన్లో ఉన్న వాళ్ళకి దొరుకుతుండొచ్చు. ఈడనే లూటన్లోనే దొరికినాయి అంటే లండన్, ఈస్ట్ ఫ్యామిలీ ఇంకా ఎక్కువ స్టోర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దొరుకుతాయి. కొబ్బరికాయ, బవిన్స్, ఇంకేముంటాయి, ఇంకో ఆవు నెయ్యి అయితే ఇది తీసుకున్నా. ఇది బవిన్స్లోనే దొరికింది. నువ్వుల నూనె అయితే బవిన్స్లో అక్కడ దీపాలలో వేయడానికి, ఈడనైతే ఆవు నెయ్యి ఇంతకుముందు చూపించింది, ఇది తీసుకున్నా. బవిన్స్లో దొరికింది. ఇంకా పసుపు, కుంకుమ ఇవన్నీ దొరికేస్తాయి. ఇంకా తాంబూలం వేయడానికి పోకలు కూడా కావాలి కదా, అవి కూడా నాకు బవిన్స్లోనే దొరికినాయి. మీకు లండన్లో ఉన్న వాళ్ళకి, ఇంకెక్కడ ఉన్న వాళ్ళకి దొరికేస్తాయి. ఇంకా ఇది వస్త్రం అయితే నేనైతే ఇండియా నుంచే తెప్పించుకున్నా. ఈడ ట్రై చేసిన, అసలు దొరకలేవు. ఇండియా నుంచి వచ్చినవి ఉంటేనే అవి వాడుతున్నా. నార్మల్గా కూడా మనం ఒకవేళ కాటన్ ఉంటే కాటన్తో చేసి వేసుకోండి, లేకపోతే ఇంకా ఉంటే చేసి వేసుకోండి. ఈ కొబ్బరికాయ కొట్టేది అయితే నేను ఇండియా నుంచే తెప్పించుకున్నా. ఈడ మేబీ దొరుకుతుండొచ్చు, ట్రై చేయండి. అసలు నాకు ఎట్లా షిఫ్ట్స్ ఉంటున్నాయి, నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నా అంటే, నాకైతే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. నాకు ఖచ్చితంగా సాటర్డే, సండే ఆఫ్ ఉండదు. రొటేషనల్ షిఫ్ట్స్ కాబట్టి రొటేషనల్ ఆఫ్సే వస్తాయి. నాకు సాటర్డే ఇప్పటివరకు ఫస్ట్ డే తప్ప, ఇది 4th వీక్ కదా, ఈ 3 వీక్స్ నాకు అసలు ఆఫ్ లేదు. ఈ రోజు కూడా నాకు ఆఫ్ లేదు.
ఇప్పుడు 12:30 అట్లా అవుతుంది, నాకు 3 o'clock షిఫ్ట్ ఉంది. నేనేం చేస్తున్నా అంటే మార్నింగే లేచి పూజ చేసుకున్న తర్వాత షిఫ్ట్కి వెళ్ళే ముందు ఇంకా దీపాలన్నీ కొండెక్కిన తర్వాత పీట కదిలించుకొని అదే దేవుణ్ణి ఇంకా కదిలించుకొని వెళ్ళిపోతున్నా షిఫ్ట్కి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానం చేసి ఇవన్నీ దేవుని తీసేసుకొని దేవుడి పటం నార్మల్గా ఒక కబోర్డ్లో పెట్టుకున్నా, అక్కడ పెట్టేసుకుంటున్నా. సో నేనైతే ఇట్లా వేసుకుంటున్నా. ఒకవేళ మీకు 2 సార్లు దీపం ముట్టించుకునే అవకాశం ఉంటే 2 సార్లు దీపం ముట్టించుకొని నెక్స్ట్ డే తీసేయండి. ఇప్పుడు నేను నాది 3 to 11 షిఫ్ట్, నైట్ వచ్చే వరకు 11 అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ దీపాలు ముట్టియడం అంటే మళ్ళీ పూజ చేయడం అంటే కుదరదు కదా. సో నేను ఓన్లీ మార్నింగే పూజ చేసుకుంటున్నా. నాకు 2 సార్లు కుదురుతలేదు. ఇంకా మళ్ళీ 2 సార్లు చేయాలి ఖచ్చితంగా అని కమెంట్స్లో పెట్టి మళ్ళీ నా మైండ్ని కొంచెం నెగిటివ్ చేయకండి. నాకైతే ఇట్లా వీలైతుంది, నేను ఇట్లా చేసుకుంటున్నా. సో దేవునికి అన్నీ తెలుసు కదా, ఎవరికి ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. ఒకవేళ వీటిలలో మీకు ఏది దొరకకపోయినా ఏం ఫీల్ కాకండి. మీరు భక్తితోని మంచి మనసుతోని ఒక దేవుడి పటం పెట్టి చేసుకుంటే చాలు అంటారు కదా. నేను కూడా అన్ని అంత గొప్పగా ఏం కాదు, నాకు ఎట్లా వీలైతుందో అట్లా చేసుకుంటున్నా. నేను షిఫ్ట్స్తోనైతే ఇట్లా మేనేజ్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ డే ఇవన్నీ తీసేటప్పుడు మనం దీపాలు ఇవన్నీ అయితే ఏడబడతాడు. ఇప్పుడు ఇండియాలో అంటే పారే నీళ్ళల్లో వేయాలి, ఏదైనా చెట్ల దగ్గర వేయాలి అని అంటారు కదా. కానీ ఈడైతే యూకేలో అట్లా వేస్తే ఫైన్ వేస్తారు. సో నేనేం చేస్తున్నా అంటే పిండి దీపాలు, ఫ్లవర్స్ అవన్నీ మనకి డస్ట్బిన్స్ కూడా సపరేట్ ఉంటాయి కదా, లైక్ ప్లాంట్ బేస్డ్, కొన్ని ఏమంటారు ఓన్లీ కబోర్డ్స్ వుడ్వి అట్లా, ఇంకా నార్మల్ డస్ట్బిన్స్ ఉంటాయి కదా. సో అట్లా సపరేట్ ఉన్న దగ్గర వీలైతే ప్లాంట్ బేస్డ్ ఉన్న దాంట్లో వేయండి, లేకపోతే నార్మల్ డస్ట్బిన్స్ కాకుండా వేరే దాంట్లో వేయండి. ఇప్పుడు మనకు వుడ్ అవి ఇవి వేరే వేస్టేజ్ ఉంటుంది కదా, అక్కడ వేయండి. ఒకవేళ మీకే సొంతగా గార్డెన్ ఉండి మీకే చెట్లు ఉంటే ఇవి వాటర్లో కలిపేసుకొని చెట్ల దగ్గర వేసేసుకోండి. పూలు కూడా చెట్ల దగ్గర వేసుకోవచ్చు, ఇంకా అన్ని చెట్ల దగ్గర వేసుకోవచ్చు మీకే సొంతగా గార్డెన్ ఉంటే. మాకైతే అట్లా గార్డెన్ లేదు. ఇంకా ఏడ చెట్లు కింద ఉంటుంది కానీ ఆడ చెట్ల దగ్గర వేసినా కానీ ఏమో ఎవరేమంటారో మళ్ళీ లేనిపోని బాధ ఎందుకు, ఫైన్ వేసినా వేస్తారు ఇక్కడ. అదంతా మనకు రిస్క్ ఎందుకని నేను ప్లాంట్ బేస్డ్ ఉన్న దగ్గరనే వేరే సపరేట్గా డస్ట్బిన్స్ ఉన్నాయి, అక్కడ ఇవన్నీ వేసేస్తున్నా. నేను పూజ ప్రాసెస్ అంటే ఇంకా మాక్సిమం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేను ఎట్లా చేసుకుంటున్నా అంటే లేచిన తర్వాత ఇంకా ఫస్ట్ దీపాలు చేసుకొని తర్వాత ప్రసాదం లడ్డూలు అయితే నువ్వుల లడ్డూలు చేయాలి కదా, అవైతే ఖచ్చితంగా చేస్తున్నా. వేరే ప్రసాదాలు నా వీలుని బట్టి, ఒకవేళ నాకు టైం ఉంటే ఇంకా వేరే ప్రసాదం చేస్తున్నా. ఈరోజు అయితే పులిహోర చేసిన. సో నా వీలుని బట్టి చేసుకుంటున్నా ప్రసాదాలు. ఇది ఒకటైతే నేను రిక్వెస్ట్ చేసిన మా మేనేజర్ని, నాకు 3 to 11 షిఫ్ట్ ఇవ్వండి, సో నేను పూజ ఇట్లా మార్నింగ్ చేసుకోగలుగుతా అని అయితే రిక్వెస్ట్ చేసిన. ఆమె వీలుంటే ఇస్తా అని అన్నది. మాక్సిమం ఇప్పటివరకు అయితే ఇచ్చింది. సో ఇప్పటివరకు అయితే ఇచ్చింది. ముందు రోజే నేను 3కి షిఫ్ట్కి పోతా కదా, ఇట్లా అన్ని క్లీన్ చేసుకొని అవి కూడా షిఫ్ట్కి పోతాడు, అన్ని క్లీన్ చేసుకొని అన్ని రెడీగా పెట్టేసుకొని వెళ్ళిపోతున్నా. వచ్చి ఏమైనా బోల్ ఉంటే అవన్నీ తోమేసుకొని ఇంకా అన్ని క్లీన్గా పెట్టేసుకొని పొద్దున 5 or 4 అట్లా లేచి ఇంకా అన్ని రెడీ చేసుకొని పూజ చేసుకుంటున్నా. నేను పూజ 1 hour ఉంటుంది. ఒక వీడియో యూస్ అయితే చేసుకుంటున్నా. ఆ వీడియో మీకు కూడా ఇక్కడ కింద లింక్ ఇస్తా, ఇక్కడ డిస్ప్లేలో ఎవరిదైతే పెడుతున్నానో ఇక్కడ యాడ్ చేస్తాం, చూసి మీరు కూడా వీలైతే ఆ వీడియో యూస్ చేసుకొని, లేకపోతే మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో ఇంకా వేరే వీడియో చూసి చేసుకోండి. సో ఇదన్నమాట. ఒకవేళ ఈ మేబీ పూజ ప్రాసెస్లో నేను ఏదన్నా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. నాకు చెప్పండి, తెలియదు ఉంటే నేను కూడా తెలుసుకుంటా. కాకపోతే నాకు తెలిసినంత అంటే నాకు తెలిసినట్టు నాకు వీలైనట్టు నేను చేసుకుంటున్నా. నాకు ఇట్లే వీలైతుంది. నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చి పూజ చేసుకోలేను. మళ్ళీ ఒక్కొక్కసారి నాకు రొటేషనల్ షిఫ్ట్స్ అంటే ఒక్కొక్కసారి 6 to 2 అట్లా ఉంటుంది. నేను మార్నింగ్ 3కి అట్లా లేచి పూజ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి అట్లా ఉండదు కాబట్టి ఒక వారం 2 సార్లు, ఒక వారం ఓన్లీ మార్నింగ్ అట్లా చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకవేళ మీకు అట్లా సాటిస్ఫాక్షన్ ఉంటే మీరు చేసుకోండి. నాకు అట్లా సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి నేను మాక్సిమం మార్నింగ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నా. ఓన్లీ మార్నింగ్సే పూజ చేసుకుంటున్నా నేను. ఈవినింగ్ అయితే నాకు దీపం పెట్టడానికి కుదురుతలే. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని పూజ సామాన్ అన్ని తీసేసుకొని పటమాడ పెట్టేసుకుంటున్నా. సో ఈ వీడియో అయితే ఇది. ఇంకా మీకు ఒకవేళ ఏమైనా దొరకకపోతే లండన్ ఉన్నోళ్ళకు దొరకకపోతే చీరలు లూటన్లో తీసుకోరి. భవిన్స్లో ఫ్యామిలీ చాయిస్లో అయితే అన్ని దొరుకుతున్నాయి. మాక్సిమం ఆడ కూడా అన్ని దొరుకుతాయి. సో ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇది అయిపోయిన తర్వాత ముడుపు కట్టుకున్న వాళ్ళు, అంటే కోరిక ఉన్నోళ్ళు ముడుపు కట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అంటారు కదా. మనమైతే తిరుపతి పోలేము. ఒకవేళ వీలున్నోళ్ళు తిరుపతి పోండి, ఇండియా పోవాలి అనే ప్లాన్ ఉంటే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్తారు. మాకైతే ఇండియా పోవాలనే ప్లాన్ అయితే లేదు ఇప్పటికైతే. మేమేమనుకుంటున్నాం అంటే ఇక్కడ బర్మింగం ఇంకా మనకి అదే చిన్న తిరుపతి లెక్క కదా యూకేలో. సో మేము ముడుపు తీసుకొని 8th వీక్ అయిపోయిన తర్వాత
వెళ్దాము అని అనుకుంటున్నాం. అది ముచ్చట. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇంకోటేంది, తాంబూలం. నాకు వీలైనంత వరకు అయితే 3 వీక్స్ నా ఫ్రెండ్ ఉండే, ఆమె ఇండియాకి పోయింది. ఆమెకైతే ఇచ్చిన. ఈ 3 వీక్స్ అయితే ఇచ్చిన. ఈ రోజు కూడా ఇద్దామని అనుకుంటున్నా, రేపు కూడా ఇవ్వచ్చు కదా. సో ఇవ్వడానికే ట్రై చేస్తా. ఒకవేళ వీలు కాకపోతే ఏం చెయ్యలేము, ఎందుకంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. ఇక్కడ అందరికీ షిఫ్ట్లు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. వాళ్ళు కూడా స్నానం చేసి మళ్ళా వాళ్ళు మంచిగా లేకుండా మనం తాంబూలం ఇస్తే వాళ్ళకి ఏదైనా మంచిగా కాకపోతే మనకు కూడా బాధ అనిపిస్తుంది. సో వీలుంటే ఇవ్వండి, వీలు లేకపోతే దేవుని దగ్గరనే పెట్టుకొని లాస్ట్ రోజైతే మేమేమనుకుంటున్నాం అంటే 8th వీక్ ఒక 5 జంటలని, ఒక 5 కపుల్స్ని పిలిచి తాంబూలం ఇచ్చి భోజనాలు పెడదాము అని అనుకుంటున్నాం. 8th వీక్ అయిపోయిన తర్వాత ముడుపు తీసుకొని బర్మింగం టెంపుల్ పోదామని అనుకుంటున్నాం. సో అది ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కమెంట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. స్పెషల్గా యూకేలో ఉన్న వాళ్ళు, చేద్దాం అనుకుంటున్న వాళ్ళు. నేను ఏమైనా మర్చిపోతే చెప్తా ఖచ్చితంగా. ఇంకోటి మధ్యలో గుర్తొస్తుంది, ఇవి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు 2 వేసుకోవచ్చు. నల్ల నువ్వులు నాకైతే దొరకలేవు, ఒకవేళ మీకు దొరికితే చేసుకోండి. నేనైతే తెల్ల నువ్వులతోనే లడ్డూలు చేస్తున్నా. ఇంకా అంతే, ఈ రోజుకైతే ఇది ఈ వీడియో. యూకేలో ఉండి సప్త శనివారం వ్రతం చేద్దాం అనుకుంటున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ పూజ చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసి యూకేలా ఇంకా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి, వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు పూజ చేసుకుందాం అంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీకు కొత్త కొత్త వీడియోస్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఓం నమో వెంకటేశాయ.